మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసమంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన యాత్ర చాలా ఉద్రిక్తతకు దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ టూర్ మీద పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 500 మందికి మించి రాకూడదు అంటూ షరతు పెట్టారు. దాంతోపాటుగా ఎటువంటి రోడ్ షోలు కానీ, ర్యాలీలు కానీ, బహిరంగ సభలు కానీ నిర్వహించడానికి వీల్లేదు అంటూ స్పష్టం చేసేశారు. వీటన్నింటితో పాటుగా ఇప్పుడు పోలీసులు మరొక అడుగు ముందుకేశారు. నేరుగా వైఎస్ఆర్సీపీ నాయకులకే నోటీసులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనొద్దంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకే నోటీసులు ఇచ్చినటువంటి తీరు ఆసక్తికరంగాను ఆశ్చర్యకరంగాను కూడా మారుతోంది. పోలీసులు ఇదంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేటువంటి వైఎస్ఆర్సీపీ విమర్శలకు తగ్గట్టుగా తీరు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న భరత్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బంగారుపాలెం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి టూర్లో పాల్గొనవద్దంటూ ఆయనకి ఆదేశాలు ఇచ్చేశారు. దీని మీద చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తమ పార్టీ నాయకుడు జిల్లాకు వస్తుంటే హాజరు కాకూడదని అదే జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులకి నోటీసులు ఇస్తున్నటువంటి వైనం చాలా విచిత్రంగా ఉందన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కాలు దువ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి టూర్ని అడ్డుకుంటాం అంటూ హెచ్చరిస్తున్నారు. నేరుగా ఎమ్మెల్యేలే జగన్మోహన్ రెడ్డి మీద ఘాటైనటువంటి విమర్శలకు దిగుతున్నారు. మామిడి రైతుల సమస్య పరిష్కరించడానికి కాకుండా కేవలం రాజకీయ దండయాత్ర మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు పూనుకుంటున్నారు అంటూ విమర్శిస్తున్నారు. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టూర్ని అడ్డుకుంటామంటూ టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ప్రకటనలతో వేడి రాజుకుంటున్నట్టు అవుతుంది. నిజంగానే బంగారుపాలెంలో టీడీపీ నేతలు ఈ టూర్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అనేటువంటి సందేహం కలుగుతోంది. ఎందుకంటే వాస్తవానికి పొదుల్లో పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం వెళ్ళినప్పుడే టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మీద రైతులే ఎదురు తిరిగారు అన్నట్టుగా టీడీపీ అనుకూల మీడియా కొంత ప్రచారం కూడా చేసింది. తీరా అక్కడ టీడీపీ నేతలు కొంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి తీరుతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాళ్లు రువ్వుకున్నారు. ఆ ఘటనలో కొంతమంది పోలీసులు కూడా గాయాలయ్యాయి. దాన్ని చూపించి జగన్మోహన్ రెడ్డి పర్యటన అంతా అరాచకం సాగుతుంది, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలంతా రౌడీ మూకల్లా రెచ్చిపోతున్నారు అని చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. మొదటేమో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు, రైతులే అడ్డుకున్నారు అనేటువంటి రీతిలో ప్రయత్నించి ఆ వెంటనే మాట మార్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలంతా రౌడీ మోకల్లా రెచ్చిపోతున్నారు అని సూత్రీకరించడానికి టీడీపీ అనుకూల మీడియా చేసినటువంటి యత్నం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు అదే క్రమంలో అదే పద్ధతిలో తాజాగా బంగారుపాలెం పర్యటనలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధమవుతాయా? జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకునేదానికి పూనుకుంటారా? అడ్డుకుంటాం అంటూ ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో అలాంటి ప్రయత్నం జరగబోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతల్ని అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలోనే పాల్గొనకండి అంటూ నోటీసులు ఇస్తూ, రెండో వైపు జగన్ పర్యటన అడ్డుకుని తీరతాం అన్నట్టుగా ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో వ్యవహారం చాలా ముదిరేలా కనిపిస్తుంది. చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఇది ఎటు మళ్ళుతుందో అనేటువంటి దాని మీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.